క్రీడలతో చిన్నారుల మానసిక వికాసం పెరుగుతుందన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్ పర్యటించారు. సెయింట్ జోసెఫ్ సిసి రెడ్డి పార్ట్స్ స్పోర్ట్స్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మెరుగైన విద్యను అందించడంలో క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ఉత్తమ్ ప్రశంసించారు. క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాల అభివృద్ధికి ప్రస్తుతం కృషి చేస్తుందన్న ఆయన సిసి రెడ్డి క్రిస్టియన్ పాఠశాల 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయం. నేను కూడా కొన్ని సెంటర్ స్కూల్ రామచంద్రపురం చదువుకున్నాను. క్రైస్తవ విద్యా సంస్థలతో నాకు చాలా ఏళ్ళు మంచి సంబంధం ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా క్రైస్తవ సమాజంతో కూడా అత్యంత మంచి సంబంధం ఉంది. క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది నేనున్న ఈ 32 ఏళ్ల రాజకీయాల్లో నన్ను ప్రేమించి అభినందించినందుకు, అభిమానించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చేస్తున్నా. తప్పనిసరిగా మీరు ఈ 19 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ టోర్నమెంట్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీ ఇన్స్టిట్యూషన్స్ కి నా నుంచి వ్యక్తిగతంగానని ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సాయం అవసరం ఉన్నా, అవకాశం ఉన్నా తప్పనిసరి నేను ఎంబడి ఉంటానని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ ఈ సంస్థకి స్థలం దానం చేసి ఈ రోజు ఈ సంస్థ అంచెలుగా ఇంత అద్భుతంగా ఎదగడం కూడా నాకు ఎంతో సంతృప్తినిస్తున్నాయి. ఈ సంస్థ ప్రతినిధులకి, మేనేజ్మెంట్ కి, స్టాఫ్ కి, స్టూడెంట్స్ కి నా శుభాకాంక్షలు. ఈ ప్రాంత విద్యారంగంలో సిసి రెడ్డి గవర్నమెంట్ కి ప్రత్యేక స్థానం ఉందనేది నిస్సందేహం. వారి క్రమశిక్షణ, కృషి, నాణ్యమైన విద్యను అందించడంలో వారు విజయం సాధించవలనే వారు 50వ వార్షికోత్సవంలో ముందుకు వెళ్తున్నారని చెప్పి నేను మనం చేస్తాను.